శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. தென்னாடுடைய சிவனே போற்றி, எண்ணாட்டவர்க்கும் இறைவா போற்றி. తిరుచిట్రంబలం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివానుగ్రహం పొందిన 63 మంది నాయనార్ల గురించి మన ఛానల్లో వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో సుందరమూర్తి నాయనారు వారు ఈ 63 మంది నాయనార్ల గురించి వివరిస్తూ చండీశ్వర నాయనారు గురించి వివరిస్తూ ఉన్నారు. సాధారణంగా శివాలయంలో ఈ 63 మంది నాయనార్ల యొక్క విగ్రహాలను మనం చూస్తూ ఉంటాం. వారందరూ కూడా ఒకే చోట నిలబడి నమస్కరిస్తూ ఉంటారు. కానీ శైవాగమం ప్రకారం శివాలయంలో ఒకే ఒక నాయనార్కు మాత్రమే సపరేటుగా సన్నిధి స్థానం కూడా ఉంటుంది. అది ఎవరికి అంటే ఈ చండీశ్వర నాయనార్కు మాత్రమే. ఈయన యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది అంటే శివాలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగానికి పానవట్టం ఉత్తరం వైపు ఉంటుంది కదూ. అటువంటి ఉత్తరం వైపున పానవట్టం దగ్గర ఈ చండీశ్వర నాయనారు వారు యోగముద్రతో కూర్చొని నిరంతరము కూడా శివుణ్ణి ధ్యానిస్తూ అలా చూస్తూ ఉంటారు. లోకానికి పృష్ఠభాగాన్ని చూపిస్తూ తాను మాత్రం శివుణ్ణి చూస్తూ ధ్యానిస్తూ ఉంటారు. ఇలా శివాలయంలో ఉన్నవారు ఇద్దరే. ఒకరు నందీశ్వరుడు. నందీశ్వరుడు కూడా లోకానికి పృష్ఠభాగాన్ని చూపిస్తూ తన యొక్క దృష్టి అంతా కూడా శివుడి వైపే ఉంటుంది. అదేవిధంగా రెండవ వారు చండీశ్వర నాయనారు వారు. వీరు కూడా పృష్ఠభాగాన్ని లోకానికి చూపిస్తూ తన యొక్క దృష్టి అంతా కూడా శివుడిపైనే ఉంటుంది. అసలు శివాలయంలో పరమేశ్వరుని దర్శించుకోవాలి అంటే మొట్టమొదట నందీశ్వరుడి దగ్గర అనుమతి తీసుకోవాలి. అనుమతిని పొంది తరువాతనే శివదర్శనానికి వెళ్ళాలి. అలా శివదర్శనం చేసిన తర్వాత శివానుగ్రహం మనం పొందిన తర్వాత ఆ యొక్క శివానుగ్రహంతో మనం ఇంటికి చేరుకోవాలి అంటే చండీశ్వర స్వామి వారి యొక్క అనుమతి తీసుకొని మనం శివాలయం నుంచి బయటకు రావాలి. అసలు ఈ లోకంలో మనిషిగా పుట్టి నందీశ్వరుడితో సమానమైనటువంటి అధికారాన్ని అనుగ్రహాన్ని అదేవిధంగా శివాలయంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని శివుడి దగ్గర ఎలా పొందాడు ఈ చండీశ్వర నాయనారు వారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చండీశ్వర నాయనారు వారు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు విచార శర్మ. తన తండ్రి అతనుకు వేదాన్ని, శాస్త్రాలను, ఉపనిషత్తులను నేర్పారు. దాంతోపాటు సంధ్యావందనాది సత్కార్యాలను కూడా నేర్పించారు. కాబట్టి అటువంటి అనుష్ఠానాలను తూచా తప్పకుండా ప్రతిరోజు కూడా సంధ్యావందనాదులు చేస్తూ ఉండేవారు ఈ యొక్క విచార శర్మ. బ్రాహ్మణుడు అంటే ఏంటి గుర్తు? శిఖ, యజ్ఞోపవీతం. ఇవే కాదు, సంధ్యావందనం, గాయత్రి నామ జపం కూడా. ఎవరైతే సంధ్యావందనం, గాయత్రి నామ జపం చేయలేదో ఆ రోజు అతను అసలు బ్రాహ్మణుడే కాడు. అతను ఎటువంటి దైవకార్యం చేయకూడదు ఆ రోజు అని శాస్త్రం చెబుతుంది. ఎందుకు అంటే సంధ్యావందనం చేయకపోతే ఆ శరీరం ఆ రోజు అశౌచంతో ఉంటుంది అని. అదేవిధంగా ఒక శూద్రుడు తనకు గాయత్రి జపం లేకపోయినా సూర్యుడికి నమస్కరించినంత మాత్రం చేత ఆ శూద్రుడు ఆ రోజు బ్రాహ్మణుడితో సమానం అని శాస్త్రం చెబుతుంది. అంత గొప్పది సంధ్యావందనం. అటువంటి సంధ్యావందనాది కార్యక్రమాలను అదేవిధంగా వేదాలను ఇతను ఈ యొక్క విచార శర్మ ప్రతిరోజు కూడా అనుష్ఠిస్తూ ఉండేవారు. అలా వైదికమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా ఒకరోజు ఈ విచార శర్మ అలా వెళుతూ ఉండగా ఆ ఊరిలో ఉన్నటువంటి గోవులు, ఆ గోవులన్నీ కూడా సంరక్షించేటువంటి ఒక గోపాల బాలుడు తనతో పాటు ఒక ఆవు రాలేదు అని ఆ ఆవును పట్టుకొని కొడుతూ ఉన్నాడు. గోవును హింస చేస్తూ ఉన్నాడు. అటువంటి దృశ్యాన్ని ఈ యొక్క విచార శర్మ చూశాడు. చూడగానే గబగబా ఆ గోపాల బాలుడి దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఎందుకు కొడుతున్నారయ్యా గోవును? మీకు కోపం తీరాలి అంటే నన్ను కొట్టండి, గోవును మాత్రం కొట్టకండి. ఈ గోవు గురించి వేదంలో విశేషంగా చెప్పబడింది. మన యొక్క సనాతన ధర్మానికి మూలస్తంభాలు ఈ గోవు. 33 కోట్ల మంది దేవతలు ఆవాహన అవసరం లేకుండా ఆవహించి ఉన్నటువంటి ఏకైక జీవి గోవు. అటువంటి గోవును మీరు ఇలా కొడుతున్నారే.
మీరు గోవును సంరక్షించేవాళ్ళు మీరు ఇలా చేయవచ్చా? గోవు మన యొక్క యజ్ఞ యాగాదులకు కావలసినటువంటి పంచగవ్యాన్ని ఇస్తూ ఉన్నాయి. గోవు ఏం అపకారం చేసిందని అలా కొడుతున్నారు? ఇకపైన మీరు గోవులను చూసుకోవలసిన అవసరం లేదు. నేను గ్రామస్తులతో మాట్లాడుతాను. నేను మాట్లాడి ఇకపైన గోవులను నేనే సంరక్షిస్తాను అని ఈ విచార శర్మ ఆ గోపాలుని తిట్టి పంపించేస్తాడు. పంపించిన తరువాత ఆ యొక్క గ్రామస్తులు ఆ యొక్క ఊరిలో ఉన్న వారందరిని కూడా పిలిచి, అయ్యా, గోవులను ఇకపైన నేనే సంరక్షిస్తూ ఉంటాను, మీకు సమ్మతమేనా అని ఆ గ్రామస్తుల యొక్క అనుమతిని పొంది ఈ గోవులను ప్రతిరోజు కూడా ఈ విచార శర్మ సంరక్షిస్తూ అడవికి తీసుకెళ్లి మేపుతూ ఉండేవారు. అలా గోవులకు కావలసిన సమయానికి నీళ్లు పెట్టడం, ఆహారం వేయడం, ఇటువంటి సేవలు కొనసాగిస్తూ ఉన్నాడు. తనకు చాలా ఇష్టమైనటువంటి గోసేవ ఏంటి అంటే గోవులకు గంగడోలు దగ్గర చాలా దురదగా ఉంటుందట. అటువంటి గంగడోలును బాగా నిమురుతూ రుద్దుతూ ఉండేవాడట. ఇలాంటి ప్రేమను కురిపిస్తూ ఉన్నాడు గోవుల పైన. ఎందుకు? వేదంలో గోవుల గురించి ఏం చెప్పారు అన్నది ఈ విచార శర్మకు బాగా తెలుసు. అటువంటి గొప్ప గోవులకు అత్యంత ప్రేమతో ఇలాంటి సేవలను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇంత ప్రేమను కురిపిస్తున్నటువంటి ఆ యొక్క విచార శర్మ పైన గోవులు కూడా ప్రేమను కురిపించేవి. ఎలా చూపించేవి అంటే ఆ గోవులు అలా అడవిలో మేస్తూ మధ్య మధ్యలో ఈ యొక్క విచార శర్మ దగ్గరకు వచ్చి అలా శరీరాన్ని నాకుతూ పాలను దారగా అవే విడిచిపెట్టావట. అంటే పాలు దారగా కురిపించేవట. అలా కురిపిస్తూ ఉంటే ఆ పాలన్నీ కూడా మట్టిలో పడిపోతూ ఉంది. ఈ విచార శర్మ చూసి ఈ పాలు శ్రేష్టమైంది, శివాభిషేకానికి మాత్రమే ఈ పాలు, కాబట్టి ఈ పాలు మట్టి పాలు కాకూడదు అని ప్రేమతో విడిచిపెట్టే పాలును కొండలో పట్టి ఈ విచార శర్మ ఏం చేసేవాడు అంటే మట్టితో ఒక శివాలయాన్ని ఏర్పాటు చేసేవాడు. తనకు 16 సంవత్సరాలు, చిన్న పిల్లవాడు కదా, కాబట్టి చిన్న చిన్న శివాలయాలను ఒక మట్టితో ఒక దేవాలయాన్ని నిర్మించేవాడు. ఇది మండపం, ఇది ముఖమండపం, ఇది అర్ధమండపం, ఇది ధ్వజస్తంభం, ఇది నందీశ్వరుడు, ఇది గర్భాలయం అని శివాలయంలాగా మట్టితోనే ఏర్పాటు చేసి ఒక చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ శివలింగానికి ఆ ప్రేమతో విడిచిపెట్టినటువంటి ఆ పాలును తీసి ఓం నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ రుద్రాన్ని జపం చేస్తూ వేదాన్ని స్మరిస్తూ ఆ యొక్క పాలును శివుడిపైన పోస్తూ ఉండేవాడు. ఇలా కొన్నాళ్ళ పాటు అలా అలవాటైపోయింది తనకు. అలా ప్రతిరోజు కూడా ఆయన గోవులను అడవికి తీసుకెళ్ళి మేపుకుంటూ ఉన్నప్పుడు ఆవులే తన దగ్గరకు వచ్చి పాలును విడిచిపెట్టేటప్పుడు ఆ పాలను కొండలో పట్టుకొని ఈ యొక్క విచార శర్మ ప్రతిరోజు కూడా శివార్చన, శివాభిషేకం చేస్తూ ఉండేవాడు ఆ యొక్క పాలతో. ఇలా ఉండగా ఒకరోజు ఏం జరుగుతుంది అంటే ఈ విచార శర్మ ఈ పాలును తీసి ఆ యొక్క శివలింగం పైన పోస్తూ ఉండగా ఒక గోపాల బాలుడు చూస్తాడు. చూసి ఊర్లోకి వెళ్ళి, అయ్యా, మీ యొక్క గోవు యొక్క పాలన్నీ కూడా ఆ యొక్క విచార శర్మ మట్టిలో పోసేస్తూ ఉన్నాడు, నేను చూశాను అని అందరికీ తెలియజేస్తారు. ఇక ఊర్లో ఉండే వారందరూ కూడా కోపంతో మన యొక్క గోవుల యొక్క పాలను మట్టి పాలు చేస్తూ ఉన్నాడు ఈ విచార శర్మ అని తన తండ్రిని పిలిచి, అయ్యా, మీ కొడుకుని మీరు దండించండి, మీ కొడుకు మా యొక్క గోవు యొక్క పాలన్నీ కూడా మట్టిలో పోస్తున్నాడట, ఒకసారి పిలిచి ఖండించండి అని ఆ యొక్క తండ్రికి చెబుతారు. దాంతో తండ్రికి చాలా కోపం అవుతుంది. పాలను మట్టిలో పోస్తూ ఉన్నాడా, రాని చెబుతాను, వాణ్ణి ఇప్పుడు మనం ఏమీ అడగకూడదు, రేపు మనమే చూద్దాం, మనమే చూసి నిర్ణయించి వాడికి తగిన శిక్షను వేద్దాము అని తండ్రి ఆ యొక్క విచార శర్మను ఏమీ అనలేదు. మరుసటి రోజు ఆ విచార శర్మ ఆవులన్నీ కూడా అడవికి తీసుకెళ్తూ ఉండగా తన తండ్రి తన కొడుకుకు ఆ యొక్క విచార శర్మకు తెలియకుండా అనుసరించాడు. అలా అనుసరించి చెట్టు చాటున నిలబడి చూస్తూ ఉన్నాడు తన తండ్రి. ఈ యొక్క విచార శర్మ అలా పాలను తీసి శివలింగం పైన మట్టితో శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క శివుడి పైన పాలను పోస్తూ ఉన్నాడు. ఈ యొక్క దృశ్యాన్ని చూడగానే తండ్రికి కోపం వచ్చింది. అవును, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పింది నిజమే, వీడు పాలుని తీసి మట్టిలో పోస్తూ ఉన్నాడు అని అపారమైనటువంటి కోపంతో గబగబా తన దగ్గరకు వచ్చి ఒక బెత్తం తీసుకొని ఆ యొక్క విచార శర్మ యొక్క వీపు పైన కొడుతూ ఉన్నాడు. కొడుతూ ఉంటే కూడా అతనిలో ఎలాంటి చలనం లేదు. ఎందుకు అంటే తాను అపారమైనటువంటి
శివ ధ్యానంలో ఉంటూ శివాభిషేకం చేస్తూ ఉన్నాడు. ఏంట్రా పెద్ద శివభక్తుల్లా చేస్తూ ఉన్నావు, ఇలాంటి పాలన్నీ కూడా మట్టిపాలు చేస్తూ ఉన్నావు, లేరా లే అని అరుస్తూ ఉన్నాడు తండ్రి. ఆ యొక్క విచారశర్మ బహిర్ముఖం కాలేదు, అంతటి శివధ్యానంలో ఉన్నాడు. ఏంట్రా నువ్వు పిలుస్తూ ఉంటే అలా కూర్చొని ఉన్నావు అని తండ్రి కోపంతో అక్కడ పాలను పట్టి పెట్టున్నటువంటి కుండలన్నీ ఉన్నాయి కదా, అలాంటి కుండలన్నీ కూడా కాళ్ళతో తోసేశాడు. తన తండ్రి ఆ యొక్క శివార్చనకు పెట్టినటువంటి ఆ యొక్క పాళ్ళ కుండలన్నీ కూడా తోసిన వెంటనే ఆ యొక్క విచారశర్మకు ఏదో అలజడి కలుగుతూ ఉంది అని కళ్ళు తెరిచి చూశాడు. చూడగానే శివార్చనకు పెట్టినటువంటి ఆ యొక్క కుండలను, శివార్చనకు పెట్టినటువంటి పువ్వులన్నీ కూడా తన తండ్రి కాళ్ళతో తోసేశాడు అని తెలుసుకున్న వెంటనే శివాపచారం చేసినటువంటి కాళ్ళు ఇకపై మా తండ్రికి ఉండకూడదు అని తన పక్కనే ఉన్న గొండ్రగొడ్డలిని తీసి తన యొక్క తండ్రి కాళ్ళను నరికేశాడు. నరికేసిన వెంటనే తన తండ్రి కింద పడి రక్తమంతా కూడా పోయి తన తండ్రి మరణించాడు. మరణించగానే ఆకాశ వీధులలో వృషభ వాహనం పైన ఆ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు. దేవదుందుబులు మోగుతూ ఉన్నాయి, పుష్పవర్షం కురుస్తూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఆ పార్వతీ పరమేశ్వరులు దర్శనమిస్తూ, ఓ విచారశర్మ, నీ యొక్క భక్తికి మెచ్చాము. నా యొక్క శివ కైంకర్యానికి అడ్డు వచ్చినటువంటి నీ యొక్క తండ్రి పాదాలనే నువ్వు నరికేశావే, అంత కోపం వస్తుందా నీకు? అటైతే నీకు ఇకపైన విచారశర్మ అన్న పేరు వద్దు, నీ పేరు చండీశ్వర అన్న నామాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను. అంతేకాదు నా యొక్క భక్తులు నాయనార్ల యొక్క స్థానాలలో కూడా ఒక స్థానం, అంతేకాదు నా యొక్క శివాలయంలో కూడా నా పక్కనే నీకు ఒక స్థానం, అంతేకాదు నేను స్వీకరించిన ప్రసాదం నేరుగా నీకే వస్తుంది. నీవు స్వీకరించిన తర్వాతే పార్వతీదేవి, తరువాత విఘ్నేశ్వరుడు, తరువాత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి నేను స్వీకరించిన ప్రసాదం, నా యొక్క అనుగ్రహం మొదట నీకే అని వరమిచ్చి అనుగ్రహించారు. ఇప్పటికీ మనకి శివాలయంలో శివ కైంకర్యంగా, శివ ప్రసాదంగా మొదట చండీశ్వరుడికే సమర్పించుకోవాలి. మనం శివాలయంలోనికి వెళ్ళామనుకోండి, శివప్రసాదంగా మనకు పువ్వులు ఇచ్చినా, టెంకాయ ఇచ్చినా, ఏదైనా పండు ఇచ్చినా దానిని తిన్నగా తీసుకొని ఇంటికి రాకూడదు. నేరుగా చండీశ్వరుడి దగ్గరకు వెళ్ళి చిటికి వేయాలి. చిటికి వేస్తే ఎందుకు చిటికి వేయాలి? తాను అపారమైనటువంటి శివధ్యానంలో ఉంటారు. శివధ్యానం నుంచి బహిర్ముఖం చేశామంటే చూసాం కదా, తన తండ్రినే చంపేశాడు. శివధ్యాన భంగం చేస్తే అంత కోపం వస్తుంది. కాబట్టి మీ దగ్గర స్వామివారి ప్రసాదం ఉంటే తప్ప చండీశ్వరుడి దగ్గరకు వెళ్ళి చిటిక వేయకూడదు. చిటిక వేసి ఆ యొక్క ప్రసాదాన్ని చూపించాలి. స్వామి, శివప్రసాదం మీకే మొదట మీకు సమర్పించుకుంటూ ఉన్నాను, మీ అనుగ్రహంతో నేను శివ అనుగ్రహాన్ని పొందుతాను అని ఇంటికి తీసుకెళ్ళాలి. ఆ యొక్క ప్రసాదం ఉంటేనే మీరు చండీశ్వరుడి దగ్గర చిటిక వేయాలి. అంతేకాని ప్రదక్షిణ చేస్తూ చిటిక వేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఎంతోమందిని చూస్తాను. అలా వెళ్ళకూడదు. చిటిక వేస్తే ఆయన కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే అక్కడ ఉంటాడా ఆయన? లేదు, వెళ్ళిపోతూ ఉంటాడు ప్రదక్షిణ చేస్తూ. అలా చేయకూడదు. మీ దగ్గర శివప్రసాదం ఉంటేనే తన దగ్గర ఒక నిమిషం ఆగి చిటిక వేసి ఆ ప్రసాదాన్ని చూపించి తర్వాత ఇంటికి తీసుకెళ్ళాలి. ఊరికే చిటికి వేయకూడదు ఆయన దగ్గర. ఎందుకని? ఆయన శివధ్యానంలో ఉంటారు. శివధ్యానం నుంచి బయటికి వచ్చారు అంటే ఏం జరుగుతుందో ఇప్పుడు విన్నారు కదా, అంతటి కోపం వస్తుంది ఆయనకు. అందుకే ఆయనకు చండీశ్వరుడు అని పేరు. అటువంటి చండీశ్వరుడు అంతటి భక్తితో శివార్చన చేసి ఆ యొక్క నందీశ్వరుడితో సమానమైనటువంటి అధికారాన్ని, శివభక్తులకు అధ్యక్షుడిగా శివాలయంలో ఒక స్థానాన్ని పొందాడు. అటువంటి చండీశ్వరుడి భక్తిలో కోటవంతైన మనందరికీ కలగాలని ఆ చండీశ్వర స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ అటువంటి భక్తి మనందరిలో కలగాలని ఆ అంబికా సమేతుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఉమా కాంతాయ కాంతాయ కామిదార్థ ప్రదాయినే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.